ఎవరున్నారు, దాని వెనకాల చుట్టూతో ఎవరున్నారు, దాన్ని తేలాలని చెప్పారు. మేము కూడా అవును అది ఎట్లా బయటకు వచ్చింది తేలాలని చెప్పినాం. మేము దాంట్లో ఎలాంటి కూడా మేము ఎందుకు తప్పు చేసిరు అనేది కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. రెండోది ఇక వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతసేపు ఎవరు మాట్లాడినా ఆయన ఏదైనా మాట్లాడిన నడుస్తుంది, కానీ ఇప్పుడు మాట్లాడాల్సింది మాత్రం రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతులకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి డిఎస్సికి సంబంధించి మాట్లాడాలని అంటున్నారు. దాంతోపాటు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో నట్టేట ముంచిన నిరుద్యోగులకు వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మేము, పోలీస్ కానిస్టేబుల్, డిఎస్సి, ఏఈలు, డిఈలు, పిఓలు, ఏపీఓలు ఇస్తామన్నటువంటి పోస్టుల గురించి కూడా మాట్లాడాలి. వాళ్ళకు నట్టేట ముంచి వాళ్ళను మన ఇందాక ఏమంటున్నారంటే గతంలో మొత్తం నిర్బంధం ఉండే అని మిత్రుడు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఎప్పుడో ఉస్మానియా యూనివర్సిటీకే పరిమితమైనటువంటి పారామిలిటరీ బలగాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరకు వచ్చి లేడీస్ అని చూడకుండా ఇష్టారీతిన వాళ్ళకి రోడ్డు మీద కొడుతుంటే కూడా ఎందుకు కొడుతున్నారు, ఉద్యోగాలు అడిగిన పాపాన్ని కూడా అది కూడా మాట్లాడేది ఉండే. ఎందుకు మాట్లాడలేకపోయారు? నిరుద్యోగులు ఏమైపోయింది మరి? రోజు ఉద్యమం లేస్తే రాత్రి దాకా బాధపడుతూ తమ తల్లి కడుపులో తమ తల్లి పుస్తమెట్టలు తమ చెవులలో ఉన్నట్టు అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి అమీర్పేటలో కానీ, అశోక్ నగర్ లో కానీ, ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, పాలమూరు కానీ, వివిధ రకాల దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట లాంటి ప్రాంతాల్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక బాధపడతా ఉన్నారు. వాళ్ళ గోస రణగోస అవుతా ఉంది. వాళ్ళకి అది కూడా మాట్లాడదామని చెప్తుండే. ఎందుకు ఉద్యోగాలు వేయలేకపోతున్నారు? అన్న ఒక్క నిమిషం రాజన్, ఒక్క నిమిషము ఉద్యోగాల గురించి మాట్లాడదాము. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఒక్క నిమిషం విత్ యువర్ పర్మిషన్ ఒక్క నిమిషం అన్న, క్రాస్ టాక్ చేస్తాను ఒక్క నిమిషం. అరే ఒక్క నిమిషం అన్న, నేను క్రాస్ టాక్ చేస్తలేనే, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం అన్న. అన్నయ్యో నేను కూడా రాసుకున్నా ఒక క్వశ్చన్ అంతే, ఒక ప్రశ్న క్రాస్ టాక్ కాదు అన్న. ఇగో నువ్వు అన్న మీరు చెప్పింది కూడా రాసుకున్నదే. ఒక క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ అడుగుతా, ఎందుకు భయపడుతున్నావు? క్వశ్చన్ అడుగుతా, ఎందుకు భయపడుతున్నావు? క్వశ్చన్ అడుగుతా ఎందుకు భయపడుతున్నావు అంటున్నా. కౌశిక్ రెడ్డి గారి విషయం మాట్లాడదామన్నా, కాదు ఉద్యోగాల గురించి మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషము రాజన్న, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం రాజన్న, రాజన్న ఒక్క నిమిషము. చాలా సమస్యల పైన మాట్లాడాలి. ఇంకోటి ఏమంటున్నారంటే వాళ్ళు నేనేంది అసలు రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛీలుడు, అసలు బ్యాగ్ నోట్లతో మరి 50 కోట్లు. అవును అందుకే కదా కౌశిక్ రెడ్డి గారు క్వారీలను బెదిరించింది, అందుకోసమే కదా క్వారీలను బెదిరించిన కౌశిక్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారన్న. కోర్టు పోతే 14 రోజులు రిమాండ్ వేసింది. దాని గురించి మాట్లాడు. 50 లక్షలు ఇచ్చాడు, 10 ఏళ్ళు ఏం చేసిరు? ముందు వివరాల పన్ను 10 ఏళ్ళు. కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఏదైతే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినా నేను మాట్లాడలే. కాదు కాదు 50 లక్షలు అంటున్నారు కదా, కౌశిక్ రెడ్డి గారి గురించి చెప్పండి. 50 లక్షల గురించి అంటారు కదా, కౌశిక్ రెడ్డి గారి గురించి చెప్పండి. క్వారీ ఓనర్లను బెదిరిస్తే ఈ రోజు కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. దాని గురించి చెప్పండి అన్న. నేను అన్ని మాట్లాడతా. మీ దొంగ కేసులు, మీ పొలిటికల్ దొంగ ఏముందన్న, దొంగ ఏముంది? ఆడియోతో సహా దొరికిపోయిండు, వచ్చి సాక్ష్యాలు ఇచ్చారు, లిఖిత పూర్వకంగా ఇచ్చారన్న. కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్, మీలాగా ఫోన్ ట్యాపింగ్లు చేయలే, రిటర్న్ కంప్లైంట్ వచ్చింది. రిటర్న్ కంప్లైంట్ ఫోన్ ట్యాపింగ్ వల్ల కాదు. ఆగమే ఉంది. నేను ప్రశ్న అడుగుతా అని చెప్పిన, మీరు భయపడుతున్నారు, ప్రశ్నకు భయపడుతున్నారు అంటున్నా. మాట్లాడితే నేను ఆన్లైన్ లో ఉన్న వ్యక్తిని, నేను ఆన్లైన్ లో మాట్లాడుతున్న వ్యక్తిని. అడ్డం మాట్లాడితే ఏది అర్థం కాదు. నేను ప్రశ్న అడుగుతా అని చెప్తున్నా. దొంగ నోట్ల కేసులో 50 లక్షలు రేవంత్ రెడ్డి గారి కేసు గురించి మీరు మాట్లాడుతుంటే ఫోన్ ట్యాపింగ్ చేసిరన్న, ఇక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిర్రు, ఆధారాలు ఇచ్చిండ్రు. స్వర్ణ విజిత గారు, నేను చెప్పేది ఏంటంటే తను అవకాశం వచ్చినప్పుడు తను మాట్లాడితే నేను సావధానంగా వింటా అని చెప్తా. నాకు అవకాశం వచ్చింది, నా టెన్యూర్ లా ఆయన డిస్టర్బ్ చేస్తే నేనేం మాట్లాడుతున్నా ఆయనే మాట్లాడే అర్థం కాదు. సో నేనేం చెప్తున్నానంటే నేను చెప్పేది ఏంటంటే నా మాటలుగా నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఇదే ఇప్పుడున్నటువంటి గౌరవ మంత్రివర్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్ల రూపాయలు పెట్టి పిసిసి కొన్నాడు. అదే విధంగా బ్యాగులతో సచ్చులతో దొరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. అట్లేమన్నా కౌశిక్ రెడ్డి గారు దొరికిర్రా? కౌశిక్ రెడ్డి గారు మోటివేటెడ్ 10 మందికి తయారు చేసి మీరే కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు దూకుడుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ కన్నుల్లో
కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రోజు ప్రజాక్షేత్రంలో కడుగుతుండు ప్రజల యొక్క మన్ననలు పెంపొందించుకుంటూనే ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు పెడుతున్నారు, చాలా మంది పైన కేసు పెడతా ఉన్నారు. ఒకరిద్దరి పైన కాదు, రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి దొంగలేమో సేఫ్ గా ఉన్నారు. 50 కోట్లు పిసిసి పదవి కొన్నాడు, 50 కోట్లు పెట్టానంటే ఆయన సేఫ్ ఉన్నాడు. మరి ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోలే? కోమటిరెడ్డి గారి పైన ఎందుకు? వేరే వాళ్ళ పైన ఈ రోజు మందుల సామేల్ గారు తుంగతుర్తి శాసనసభ్యుడు ఇంట్లో వైన్స్ టెండర్ కి సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో నా యొక్క వైన్స్ నా ఏరియాలో పెట్టాలంటే సిండికేట్ కావాల్సిందే, నాకు నెల కింద పంపించాల్సిందే, నాకు సరిపోవట్లేదు, జీతం వచ్చే 3 లక్షలు నాకు కావాల్సిందే అని చెప్పేసి ఆ డబ్బులతో పాటు ఇసుకలో దొంగతనం చేస్తా ఉన్నాడు. ఇసుకకు రోజు వందల లారీలు వేల లారీలు నడుస్తా ఉన్నాయి. అక్కడ కూడా కోట్ల రూపాయలు కుమ్మరించుకుంటూ పోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రేస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భూమి నుంచి ఆకాశం వరకు దేన్ని వదలనటువంటి పార్టీ. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఎక్కడ కూడా